సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇది కరిగించుకోవాలి. ఇది కరిగిన తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేస్తున్నానండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేస్తున్నానండి. 1 కప్పు తీసుకున్నాను. ఈ సేమియా వేసి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, తొందరగా మాడిపోతుంది సేమియా. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఇదే కడాయిలో మనం ఒక కప్పున్నర వాటర్ తీసుకుంటున్నానండి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇవి వేసుకొని మంచిగా మరిగించుకోవాలండి. చూడండి, వాటర్ మరిగిన తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదండి, ఇందులో వేసేసుకోవడమే. ఇందులో వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. మంచి స్మెల్ ఉంటుంది, మంచిగా ఉంటుందండి. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా దీన్ని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అయిపోయినప్పుడు మనం ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పు షుగర్ వేస్తున్నానండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. 1/2 కప్పు సరిపోతుందండి. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసి ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేసి ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్లోగా కలుపుకోవాలి. చూడండి, ఇలా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఒక 3 నిమిషాలు ఇలా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా పొడి పొడి అయ్యే వరకు ఉడకనిచ్చాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎంత పొడి పొడిగా ఉందో. చాలా బాగుంటుందండి. నైవేద్యానికి కూడా పెట్టేసుకోవచ్చు అండి. మనం దేవునికి నైవేద్యంగా చేసి పెట్టేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.